ఆస్తుల కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ కుమార్ ను ఏసీబీ తన కస్టడీలోకి తీసుకోనుంది. కోర్టు ఆదేశాలతో 4 రోజుల పాటు విచారించనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నికేష్ కుమార్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ చంచలగూడ జైల్లో కస్టడీకి తీసుకోనున్నారు. 500 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. నికేష్ బినామీ ఆస్తులపై కూడా ఏసీబీ దర్యాప్తు చేయనుంది. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన నికేష్ కుమార్ రోజుకు 2 లక్షల రూపాయలు పైగా సంపాదించాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది కాలంలోనే అడ్డగోలుగా సంపాదించాడు. నికేష్ కుమార్ తో పాటు అతని సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో 17,73 లక్షల రూపాయల అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఒక లాకర్లో కిలోన్నర బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటన్నిటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నికేష్ కుమార్ ఉద్యోగంలో చేరి 10 ఏళ్లవుతుంది. ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్కగడితే సగుటున రోజుకు 2 లక్షల రూపాయలకు తక్కువ కాకుండానే ఉన్నట్లు తేలుతోంది. ఇంత భారీగా కూడబెట్టేందుకు నికేష్ కుమార్ ఎలాంటి కుయుక్తులకు పాల్పడ్డారనేది తేల్చే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. ఆయన మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. నికేష్ కుమార్ 10 ఏళ్ల క్రితమే ఉద్యోగంలో చేరిన గండిపేట ఏఈగా పోస్టింగ్ వచ్చాకే అతని అక్రమార్జన ఇంతింతై పెరిగినట్లు తెలుస్తోంది. 2013లో నీటిపారుదల శాఖలో చేరిన నికేష్ కుమార్ తొలుత వరంగల్ జిల్లాలో పనిచేసి తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాడు. 3 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు వచ్చాక రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. కీలకమైన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు తెలుస్తోంది. నాలాలు, జలాశయాల పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డాడు. వాస్తవానికి క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అథారిటీ ఏఈ కాకపోయినా ఆయా దరఖాస్తులను ఫార్వర్డ్ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూలు చేయడంతో పాటు ఉన్నతాధికారుల తరపున వాటాలను సేకరించి ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉన్నతాధికారుల పాత్రపైన ఏసీబీ ఆరా తీస్తుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఎవరైనా ఉన్నతాధికారులకు లేదంటే నేతలకు నికేష్ కుమార్ బినామీగా వ్యవహరించాడా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. నికేష్ కుమార్ పేరుకే గండిపేట ఏఈగా పనిచేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలోని రికార్డులను కూడా డీల్ చేసేవాడని తెలుస్తోంది. అతని ద్వారా ఫైల్ పంపిస్తే వెనక్కి వచ్చేది కాదని చెబుతున్నారు. ఉన్నతాధికారులను నయానా భయానా ఒప్పించడంలో నికేష్ కుమార్ దిట్టాగా పేరొందాడు. ఈ క్రమంలో కొన్ని కీలక ఫైల్స్ క్లియర్ చేసేందుకు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు పంచాడనే ఆరోపణలున్నాయి. జలాశయాల పరిధిలోని బఫర్ ఎఫ్టీఎల్లోని నిర్మాణాలకు నికేష్ సులభంగా అనుమతులను ఇప్పించడంతో బడా వ్యాపారులు ఎంత మొత్తమైన ముట్ట చెప్పేందుకు వెనకాడేవారు కాదని చెబుతున్నారు. విలువైన స్థలమంతా అప్పనంగా వచ్చేస్తుండటంతోనే వ్యాపారులు అలా ముందుకొచ్చేవారని తెలుస్తోంది. గండిపేట ఏఈగా నికేష్ కుమార్ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే బడా బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో భారీ నిర్మాణాల కోసం వారు పెద్ద మొత్తంలో లంచాలిచ్చి ఉంటారనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దరఖాస్తుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తోంది.